షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. సో ద కింగ్ గేవ్ ద ఆర్డర్ and they brought Daniel and threw him into the lion's den. The king said to Daniel, may your God, whom you serve, continually rescue. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తుని ధరించుకునేటువంటి మనము ఎటువంటి శ్రమలు, హింసలు, ఉపద్రవాలు ఎదురైనా సరే దేవుడు ఖచ్చితంగా మనతో ఉంటాడు అన్నదానికి నిదర్శనం ఇక్కడ మనం కళ్ళ కట్టినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ విషయాన్ని మేము ఎన్నోసార్లు చదువుకుని ఉంటాం. అయితే భక్తుడైనటువంటి దానియేలుకున్నటువంటి సుగుణాలకు ఇది ఒక గొప్ప సాక్ష్యంగా మనకు కనబడుతుంది. అసూయ అనేది పడగ విప్పిన సందర్భం అండి. ఇదంతా కూడా ఎంత గొప్పగా ఇక్కడ కార్యక్రమాలు చేయాలని ఆలోచించారో శత్రువులు, కానీ వారందరూ కూడా చివరికి నేలన పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దానియేలులో ఏ చెడు కూడా కనిపించలేదు. అంత గొప్ప సుగుణాల సంపన్నుడుగా, దేవుని కుమారుడుగా జీవిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఒక వ్యక్తి మన జీవితంలో ఏ తప్పు కనుక్కోలేకపోయాడంటే వాడు శత్రువుగా అప్పుడు దాకా జీవించవచ్చు, కానీ మనలో ఏ తప్పు కనుక్కోలేకపోతే అది ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఇక్కడ దానియేలుని సింహములు గుహలో పడద్రోయాలని చూస్తున్నారు. దానియేలు అడ్డు తప్పించుకోవాలని చూస్తున్నారు. ఒక పరాయి దేశస్థుడు వచ్చి మన మీద పెత్తనం చేస్తాడేంటా అని ఆలోచిస్తున్నారు. కానీ ఎవరి చేతైతే ఆజ్ఞ జారీ చేయించారో సింహాల గుహలో పడద్రోయమని, ఆ వ్యక్తి నోట గొప్ప సాక్ష్యం వినాల్సి వచ్చింది. ఎంత గొప్ప ఆశ్చర్యకరమండి. ఎందుకని సింహములు అతనికి ఏ హాని చేయలేదు. కానీ అక్కడ స్టేట్మెంట్ ఇస్తున్న రాజు స్టేట్మెంట్ చూడండి. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఎంత గొప్ప వాంగ్మూలం అండి ఇది. అతనేమి క్రైస్తవుడు కాడు, కానీ చెప్తున్న మాటలు చూడండి. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే. ఆలోచించుదాం. మనము ఖచ్చితంగా దేవుణ్ణి సేవించాలి. ఎప్పుడు? అనుదినం. రక్షించేదెవరు? ఆ దేవుడే, అనగా మన దేవుడే. నువ్వు ఎవరిని ప్రతిరోజు సేవిస్తూ ఉంటావో నీకు దేవుడు ఖచ్చితంగా రక్షణ అనుగ్రహిస్తూ ఉంటాడు. అనుదిన రక్షణ నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఏ రోజైతే సేవించటం తప్పిపోయావో, ఏ రోజైతే ప్రభుని మర్చిపోయావో, ప్రార్థన మానివేసి బైబిల్ చదవటం ఆపివేశావో, లోకపాటలో పడిపోయి, లోకాశల్లో పడిపోయి, లోక విషయాల్లో తలమునకలైపోయి ఉంటావో, నువ్వు భయపడక తప్పదు. కానీ ఇక ఒక అన్యుడు నోట మాట్లాడిస్తున్న మాట, నీవు అనుదినము తప్పక సేవిస్తున్నావు కదా, నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. నిజంగా దానియేలుని దేవుడు రక్షించినట్లుగా మనం చదువుకున్నాం. ఆ రోజుతోనే శాసనాలు మారిపోయినాయి. రాజు మారిపోయాడు. దేవుని పట్ల ఎంతో భయభక్తులతో శాసనాలు మార్చి రాయించాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు సేవించు, అనుదినము సేవించు, అనుదినము ఆయన ఆరాధించు. ఆయనే నిన్ను అన్ని స్థలాల్లో రక్షిస్తాడు. నువ్వు శత్రువుల మధ్య సంచరించిన, గాఢాంధకారపు లోయల్లో సంచరించిన, ఎంతమంది నిన్ను మృంగివేయాలని చూసినప్పటికీ కూడా నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు. అంకిత భావంతో అనుదినము ఆయన్ని సేవిస్తూ ఆయన ఆశీర్వాదములను అనుభవించుదుము గాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.